ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఇది కేవలం మనం వెళ్ళి పాల్పంచుకొని చేసేవాళ్ళది కాకుండా తప్పకుండా రిగ్రెసల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరీ మనం చెప్తారు. రిగ్రెసల్ కూడా స్పీకింగ్ నోట్ గా ఉండాలి. మొన్న ఇచ్చాము విన్నామా సర్వే గతంలో తొందరపాటుతనంతో చేశారు. అన్ని అమృతం జరిగే అందరికి తెలుసు. గత ప్రభుత్వం కేవలం వారితో ఆరుబాటం సొంత ఎజెండాతో ముందుకెళ్లారో మనకి తెలుస్తా ఉంది. దాన్ని కూడా తప్పకుండా సత్వరంగా పరిష్కరించి ఒక మంచి ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. నివాసం దాన్ని 30 రోజులు కుదించి దాన్ని మళ్ళీ 20 రోజులు కుదించి ప్లస్ అసలు భూమి దగ్గరికి వెళ్లకుండా చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు పక్కా పగడబందీగా ఏదైతే 60 పెట్టుకునే ఏర్పాటు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2,85,000 గ్రీవ్స్ వచ్చినాయి. దాంట్లో 1,00,000 దాకా గ్రీవ్స్ ఒక్క గ్రీవ్ కూడా సాల్వ్ చేసి ముందుకెళ్ళాల లక్ష్యంతోనే రీసర్వే గ్రీవ్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలిసి హిస్టరీ గురించి డిస్కస్ చేసి అక్కడ అధికారులు ఏదైతే